పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విశాఖపట్నం అంటేనే స్టీల్ సిటీ. ఉక్కు నగరాన్ని మరింత ఉక్కుమయం చేసే విధంగా మరొక గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ నెలలో భూమి పూజ జరగబోతుంది. నవంబర్ 14వ తేదీన కీలకమైన సిఐఐ సమ్మిట్ ప్రారంభమవుతున్నటువంటి టైంలోనే దీనికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. అసలే ఇక్కడ ఏర్పాటు కాబోయేటువంటి స్టీల్ ప్లాంట్ ప్రత్యేకతలు ఏంటి, దానికి ఉన్నటువంటి దానిపైన రెడీ చేసినటువంటి యాక్షన్ ప్లాన్ ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం 2020 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించింది. ఆర్సిలర్ మిట్టల్ అలానే నిప్పన్ స్టీల్ ఈ రెండింటి జాయింట్ వెంచర్లో ఏర్పాటు అవుతున్నటువంటి సంస్థ AMNS అనేటువంటి పేరుతో ఏర్పాటు అవుతున్నటువంటి స్టీల్ ప్లాంట్. దీనికి సంబంధించినటువంటి టోటల్ ఏరియా ప్లాన్ ఇది. ఈ ప్లాన్ చూస్తే కనుక దేశంలోనే ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పని అంటున్నారు. ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఏర్పాటైంది AMNSIL. దానికి సంబంధించినటువంటి ప్లాన్ లేఅవుట్. సో మొత్తం టోటల్ ల్యాండ్లో 33% ల్యాండ్ని పూర్తిగా గ్రీనరీ కోసమే కేటాయించబోతున్నారు. ఇది ఒకసారి మనం ఈ డీటెయిల్స్ చూద్దాము. మొత్తం ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి ఫెసిలిటీస్ చూస్తే కనుక రైల్వే ఫెసిలిటీస్, రా మెటీరియల్ స్టోరేజ్ ఏరియా, ఇవన్నీ ఏరియాస్ వైజ్గా 85 ఎకరాలు 200 ఎకరాలు కేటాయించారు. టోటల్ ఏరియాలో వచ్చేటువంటి పర్సంటేజ్ ఇది. సో ఇది ప్రాసెస్ యూనిట్లకి ఒక 800 ఎకరాలు కేటాయించారు. రా వాటర్ రిజర్వాయర్కు 13 ఎకరాలు, పార్కింగ్ ఏరియాకి 0.65 ఏకర్స్, అలానే పార్కింగ్ ఏరియా అవుట్ సైడ్ ఒక 10 ఎకరాలు కేటాయిస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్కి ఒక 16 ఎకరాలు అవుతుంది. ఇక గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ పచ్చదనం పెంపొందించేటువంటి దానికే 672 ఎకరాలు, టోటల్ ఏరియాలో 33.3% దీనికి రిజర్వ్ చేశారనమాట. సో ఇది గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి క్లారిటీ. అలానే రోడ్స్కి ఒక 150 ఎకరాలు కేటాయిస్తున్నారు. స్లాగ్ యార్డ్కు 32 ఎకరాలు, వేకెంట్ ఏరియా ఒక 50 ఎకరాలు ఇచ్చారు. మొత్తం కలిపి 2020 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ కోసం కేటాయించింది. ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా దీన్ని ప్రకటించారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సర్టిఫై చేసింది. సో అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికకి సంబంధించినటువంటి మ్యాప్ ఇది. మొత్తం టోటల్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఒకసారి మనం ఇంకోసారి దీనిలో ఉన్నటువంటి మరికొన్ని అంశాలను కూడా విశ్లేషిద్దాం. సో ఇక ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. AMNS ఇండియాకి సంబంధించి దీన్ని ఏ విధంగా చేస్తారు, లార్జెస్ట్ సింగిల్ లొకేషన్ ఫ్లాట్ స్టీల్ ప్లాంట్ 10 మెట్రిక్ టన్స్ పర్ యానం. ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాసెస్లో అయితే 8.5 మెట్రిక్ టన్స్ ప్లాన్ చేశారు. దీన్ని మొత్తం కెపాసిటీని కూడా 14 మెట్రిక్ టన్స్ వరకు పెంచుతారు. కానీ ఇది ప్రస్తుతానికి ఒక 10 మెట్రిక్ టన్స్ కెపాసిటీతో సూచించేటువంటి ప్లాంట్ కనిపిస్తుంది. ఇది బెనిఫిషియేషన్ ప్లాంట్, అలానే స్లరీ పైప్ లైను, పల్లెట్ ప్లాంట్, హజారియా స్టీల్ ఫెసిలిటీ, వీటన్నిటి ఇంటిగ్రేట్ చేసే విధంగా అనమాట మొత్తం ఈ మ్యాప్ని రూపొందించారు. ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ వరల్డ్ లీడింగ్ స్టీల్ ప్రొడ్యూసర్స్. ఆర్సిలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఈ రెండింటి జాయింట్ వెంచరు. అలానే మైన్స్కి సంబంధించి సగాసాహి, తుఖరాని ఈ 2 ఏరియాలకి సంబంధించినటువంటి మైన్స్ కేటాయింపులు జరిగినాయి. బెనిఫిట్స్ ఆఫ్ ద ప్లాంట్ కిరండల్, ఛత్తీస్గఢ్ 8 మెగా మెట్రిక్ టన్స్కి సంబంధించిన కెపాసిటీ, అలానే పైప్ లైన్స్, వీటన్ని డీటెయిల్స్ అనమాట. ఇక విజన్ టు బి లీడింగ్ రెస్పాన్సిబుల్ స్టీల్ మేకర్ క్రియేటింగ్ వాల్యూ ఫర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అనేటువంటి లక్ష్యంతో ఇది 2030 నాటికి దీని కెపాసిటీని 40 మిలియన్ టన్స్ కింద ఈ కంపెనీని మలిచేటువంటి దిశగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఇది లార్జెస్ట్ ప్లాంట్ అవడమే కాకుండా దీనిలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. మొత్తం దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంటే ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి డేటాను కూడా ఒకసారి మనం చూస్తే ఈ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ 67 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 67,345 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఒక 70,000 కోట్లు ఖర్చు అవుతుంది. అలానే మ్యాన్ పవర్ పరంగా చూస్తే కూడా కన్స్ట్రక్షన్ ఫేజ్లో 23,000 మంది పనిచేస్తారు. దీనికి 800 మంది డైరెక్ట్, 22,200 మంది ఇండైరెక్ట్ జాబ్స్ ఉంటాయి. ఆపరేషన్ ఫేజ్లోకి వచ్చారు అంటే ప్లాంట్ పనిచేసే టైంలో 7,500 మంది పనిచేసే అవకాశం ఉంటుంది. 3,000 మంది డైరెక్ట్గా, 4,500 మంది ఇండైరెక్ట్గా ఉంటారు. సో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి భూములకి దానికి తగ్గట్టుగా వాల్యూ ఎడిషన్ జరుగుతుంది అనేటువంటి అంచనాలని ఇది చేస్తున్నారు. అలానే కాకినాడ అటు జాగ్రఫీ వైజ్గా చూస్తే కూడా మీరు ఒకసారి ఇక్కడ ఈ లొకేషన్ పరంగా చూస్తే ఇటు వైజాగ్కి సంబంధించినటువంటి
ప్లాంట్ షిప్ యార్డ్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో ఇటు పక్కన కాకినాడకు సంబంధించిన షిప్ యార్డ్ కూడా ఆల్మోస్ట్ అదే డిస్టెన్స్లో ఉంటుంది. ఒక 27 కిలోమీటర్ల మాత్రమే కాకినాడ SEZ పోర్ట్కి ఇది డిస్టెన్స్ ఉంటుందని చెప్పని అంచనా వేస్తాం. అందుకే ఒక కీలకమైనటువంటి పోర్ట్ కింద మారుతుంది. లొకేషన్ పరంగా చూస్తే ప్రొజెక్టెడ్ ఏరియా ఇది, ప్రపోజ్డ్ ఏరియా మొత్తం ఇది. దీనికి సంబంధించి లొకేషన్లో ఈ లొకేషన్ ఇది అనకాపల్లి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు ఉన్నట్టు ఆ లొకేషన్ ఎక్కడైతే ల్యాండ్ కేటాయించారో అది మొత్తం కూడా కంప్లీట్గా ఇండస్ట్రియల్ జోన్ కింద డెవలప్ అవుతుంది. దానికి రైల్వే కనెక్టివిటీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ప్రపోజ్డ్ రైల్వే అలైన్మెంట్ గుల్లిపాడు నుంచి తీసుకొచ్చి దీనికి ఇక్కడ రైల్వే కనెక్టివిటీ ఇస్తున్నారు. బ్రాడ్ గేజ్ రైల్వే స్లైడింగ్, గుల్లిపాడు స్టేషన్ ప్రాజెక్ట్ ఆఫీస్, రాజయ్యపేట, ఇది ఒక 10 కిలోమీటర్ల లెంత్లో ఉండేటువంటి రూట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 111 ఎకరాల ల్యాండ్. అలాగే టోటల్ ట్రాక్ లెంత్ వచ్చి 24 కిలోమీటర్లు వస్తుంది. అంటే ఇంటర్నల్గా ప్లాంట్ లోపల కూడా ఇది వేస్తారు. దాని కెపాసిటీ కానీ ప్రాజెక్ట్ కాస్ట్ కానీ ఇది ఒక 286 కోట్ల రూపాయలతో దీని ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ వర్క్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేశారు. ఎందుకంటే ప్లాంట్కి సంబంధించి భూమి పూజ జరుగుతుంది, కానీ మిగతావి దానికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటిపైన కూడా వర్క్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ల్యాండ్ అలాట్మెంట్ జరిగిపోయింది కాబట్టి దేనికి అది ప్రాసెస్ చేయాలి. అలాగే రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి చూస్తే కనుక మెయిన్ అప్రోచ్ రోడ్డు, ఇది ఆల్టర్నేటివ్ రోడ్డు, ఇది ప్లాంట్ ఇన్సైడ్, ఇదేమో బయట నుంచి కనెక్ట్ అయ్యేదన్నమాట. సో వాటి ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే NH60ని కనెక్ట్ చేసేదన్నమాట. ఇది 5 కిలోమీటర్ల వరకు దీన్ని కనెక్ట్ చేస్తారు. 5 కిలోమీటర్లు NH16కి 5 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఏరియా కాబట్టి ఫస్ట్ ప్రైమరీ యాక్సెస్ రోడ్డు 4 లేన్ల రోడ్డుగా చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ రోడ్డు కూడా సౌత్ సైడ్ ఉండేది కూడా 4 లేన్ల రోడ్డుగా చేస్తున్నారు అనమాట. ఇది మొత్తం ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కెపాసిటీ కూడా 14.95 మిలియన్ టన్స్ పర్ యానం కింద దీన్ని డిజైన్ చేశారు. సో ఇది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. ట్రాఫిక్ వైజ్గా, నేషనల్ హైవే కనెక్టివిటీ వైజ్గా తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి, దానికి సంబంధించి చేస్తున్నటువంటి చర్యలు అవి కూడా ఇందులో మనం ట్రాఫిక్ బేస్డ్ స్టడీలో అర్థం చేసుకోవచ్చు. వెహికల్ ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది. టోటల్ ఈ ప్రాజెక్టు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చూస్తే కనుక 2020 ఎకరాల భూములను కేటాయిస్తుందని చెప్పిన ఆల్రెడీ మనం చెప్పాం. దానికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి జీవో. అలానే ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన వర్క్ మాత్రమే ఇప్పుడు ఇనిషియేట్ అవుతుంది. మొత్తం ఈ వర్క్స్ అన్నీ కూడా ఫేజ్ 1కి సంబంధించినటువంటి పనులే. ప్లాంట్ ఒకసారి ఆపరేషన్స్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రెండో ఫేజ్ కాస్ట్ వచ్చేసి 80,000 కోట్లు. మొత్తం ఇప్పుడు పెట్టేది 67,000 కోట్లు. దీంతోపాటు 0% వేస్టేజ్ పేరుతో గ్రీన్ ఛానల్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తుంది. దానికోసం స్పెషల్గా 168 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పారు కాబట్టి దీని నుంచి ఎలాంటి పర్యావరణ హానికరమైనటువంటి ఉత్పత్తులు రాకుండా అన్ని ప్రాసెస్ చేసి రిలీజ్ చేసేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు. సో ఫస్ట్ ఫేజ్ వరకు 67,000 కోట్లు ప్లస్ ఈ అడిషనల్గా అయ్యేటువంటి మొత్తం కల్పిస్తే ఒక 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది. సెకండ్ ఫేజ్ దీని విస్తరణకు సంబంధించి సెకండ్ ఫేజ్ చూస్తే కనుక మరొక 80,000 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది. మొత్తం 150,000 కోట్ల రూపాయల వరకు ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నానికి రాబోతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్. నక్కపల్లి ఏరియాలో ల్యాండ్ని అలాట్ చేశారు కాబట్టి అనకాపల్లి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇది నక్కపల్లి ఏరియాలో ల్యాండ్ని అలాట్ చేశారు కాబట్టి టోటల్ వర్క్స్ అన్నీ కూడా దానికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ క్రియేషన్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్లాంట్కి సంబంధించినటువంటి భూమి పూజ ఈ నెల 14వ తారీఖున జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో. అలానే అనేక మంది అతిరథ మహారథులు, కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారు ఈ CII సమిట్ కోసం విశాఖపట్నానికి. సో అతిథుల జాబితా తర్వాత రిలీజ్ అయింది, కానీ మొత్తం ఫిక్స్ అయింది. విశాఖ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ప్రాజెక్ట్ కాబోతుంది. ఇప్పటివరకు వైజాగ్ స్టీల్ అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ఒకటే కనబడేది. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో మరొక ప్లాంట్, ఒకే నగరంలో 2 భారీ ఉక్కు కర్మాగారాలు ఉన్నటువంటి నగరంగా విశాఖ ఖ్యాతి పొందబోతోంది.